దత్త చరిత్ర లీలా విశేషాలకు సంబంధించి గ్రంథాలు ఏవైనా మనకు లభ్యమవుతున్నాయా? దత్తాత్రేయ చరిత్ర అటు సంస్కృతంలో ఇటు మరాఠీ భాషలో మనకి బాగా ప్రచారంలో ఉండేవి. తర్వాత కాలంలో తెలుగులో కూడా ఆ దత్తాత్రేయ స్వామికి సంబంధించిన చరిత్ర కనబడుతుంది. పురాణ గ్రంథాల్లో చూస్తే బ్రహ్మాండ పురాణంలో మనకి దత్తాత్రేయ చరిత్ర, భాగవతంలో దత్తాత్రేయ చరిత్ర కనబడుతుంది. తర్వాత విశేషాలు చెప్పడానికి గురు చరిత్ర అనేటువంటి గ్రంథంలో దత్తాత్రేయ స్వామి చరిత్ర చెప్పబడింది. మహారాష్ట్ర దేశంలో టేంబే స్వామి అనేటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి వారు మొట్టమొదట మరాఠీ భాషలో ఓవీలు అంటే మరాఠీ ఛందస్సులో ఓవీల్లో గురు చరిత్ర రచించారు. ఆ తర్వాత వారే ద్విసహస్రి అంటే 2000 శ్లోకాలలో ద్విసహస్రి గురు చరిత్ర రచించారు సంస్కృతంలో. ఆ తర్వాత సమశ్లోకి కింద 7000 శ్లోకాలతో గురు చరిత్ర రచించారు. తర్వాత కాలంలో దాన్ని తెలుగులో కూడా అనువాదాలు వచ్చాయి. బోధానందేంద్ర సరస్వతి స్వామివారు అనేటువంటి వారు హైదరాబాద్లో మల్కాజిగిరిలో నివసించినటువంటి వ్యక్తి, మహాజ్ఞానం కలిగినటువంటి అవధూత గురు చరిత్రను మొట్టమొదటిసారి తెలుగులో రచించారు. ఆ గురు చరిత్రలో ఇందాక మనవి చేసినట్టుగా శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చరిత్ర, నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క చరిత్ర కూడా విశేషంగా ఉంటుంది. ఈ గురు చరిత్రనే నిత్యపారాయణగా, సప్తాహ పారాయణగా చేసుకుంటున్నారు కనుక దత్తాత్రేయ స్వామి ఉపాసనకు సంబంధించినంతవరకు గురు చరిత్ర పరమ ప్రామాణికమైనటువంటి గ్రంథం.